వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. కుకట్పల్లి మండల కార్యక్రమంలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ రసబసగా మారింది. ప్రోటోకాల్ ప్రకారం హాజరైన కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు MRO కార్యాలయంలో ఓ 5గురికి చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణారావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చిందని, కానీ వాటి అమలులో విఫలమైందన్నారు. అదే సమయంలో మండల కార్యాలయంలోకి చేరుకున్న కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్ చీకటి గదిలో చెక్కులు ఇవ్వడం ఏంటి అని ప్రశ్నిస్తూ MRO డౌన్ అంటూ కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ ప్రతి పార్టీకి ప్రభుత్వానికి ఒక ప్రోటోకాల్ ఉంటుందని, ఇవి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న చెక్కులని కనీసం ముఖ్యమంత్రి ఫోటో పెట్టకుండా వారి ఇష్టం వచ్చినట్టు చేస్తే కుదరదని తెలుపుతూ ఇందుకు సహకరిస్తున్న అధికారులపై కూడా అవసరమైతే ముఖ్యమంత్రి వరకు విషయాన్ని తీసుకువెళ్లి వారి మీద చర్యలు తీసుకోవడానికి కూడా వెనకాడబోమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఎన్ని కష్టాలు ఎదురైనా అమలు చేస్తున్నది అన్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పులు తీరుస్తూ సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నామని తెలియజేశారు. గత ప్రభుత్వ 10 సంవత్సరాల పాలనలో పేదవాడికి రేషన్ కార్డు ఇచ్చిన పాపాన పోలేదని బండి రమేష్ అన్నారు. మందికి ఈ రోజున కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ రావడం జరిగింది. గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో కళ్యాణ లక్ష్మి అనేటటువంటిది ఏర్పాటు చేసి భారతదేశంలో ఎక్కడ లేని విధంగా కళ్యాణ లక్ష్మి ఇచ్చడం జరిగింది. దానికి అలా తీసుకున్నటువంటి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇది ప్రభుత్వం కూడా ఎలక్షన్లో హామీ ఇచ్చింది బంగారం అని, అది కూడా ఇవ్వమని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని కోరుతూ ఉన్నాను. ఎందుకంటే ఆడపడుచులు ఎదురు చూస్తూ ఉన్నారు, మీరు ఈ బంగారం ఇవ్వండి. ఎందుకంటే ₹1,00,000 ఇచ్చేంత వరకు కేసీఆర్ ఇచ్చినట్టు లెక్క, బంగారం ఇస్తే మీరు ఇచ్చినట్టు లెక్క. అర్థం చేసుకొని నిరుపేదలకు బంగారం ఏం చెప్పి ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేస్తాను. ఈరోజు ఏళ్ల తరబడి పేరుకుపోయినటువంటి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక గత 20-22 నెలల్లో అనేక మందికి చెక్కులు ఇవ్వడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఇవాళ మన KPHP డివిజన్ కుకట్పల్లి మండల పరిధిలో దగ్గర 214 మందికి చెక్కులు వచ్చాయి. మేము అడిగేది ఒకటే, చెక్కులు ఇస్తున్నది రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం. కనీసం ఇక్కడ ఉన్న ప్రభుత్వ అధికారులు కానీ, సోయలేని ఎమ్మెల్యే కానీ కనీసం ముఖ్యమంత్రి గారు ఫోటో పెట్టుకోవాలి, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ఉన్నారు, వాళ్ళకి మినిమం గౌరవం ఇవ్వాలి అనే ఆలోచన కూడా లేకుండా, ఎంత గెలిచినా ఎమ్మెల్యేనే కానీ వచ్చాడు, ఒక పద్ధతి లేదు, పాడు లేదు, రావటం ఏదో అడావుడిగా లోనికి వెళ్ళిపోయి, మరి ప్రజల పక్షాన ఉండే మనిషి అయితే ప్రజల్లో ఉండి వచ్చిన అందరికీ కూడా చెక్కులు ఇచ్చి వెళ్ళాలి ఆయన ధర్మంగా అయితే. మరి ఏదో ముసుగులో వచ్చినట్టు ముసుగు వీరులాగా వచ్చి ఒక 2 చెక్కులు లోనికి వెళ్ళి ఎమ్మెల్యేను ఆయన ఇచ్చేసి MRO కలిపి మేము చెక్కులు ఇచ్చామంటే అది ఎంత మట్టికి సబబు అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఇంకోటి, ఈ ప్రభుత్వ అధికారులకు కూడా మేము ఇచ్చే కాషన్ ఏంటంటే, తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో ప్రోటోకాల్ మెయింటైన్ చేయండి. ప్రతి పార్టీకి ప్రతి ప్రభుత్వానికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ప్రోటోకాల్ పద్ధతి లేకపోతే మాత్రం సహించేది లేదు. అవసరమైతే సీఎం గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేసి వీళ్ళని సస్పెండ్ చేయించడానికి కూడా వెనకాడబోమని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఏదేమైనా మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రజలకు అండగా ఉంటూ ఏదైతే ఎలక్షన్ల ముందు మేము హామీ ఇచ్చామో 6 హామీలు అమలు చేసే విధంగా అడుగులు వేస్తా ఉన్నాం. ఇవాళ దేశంలోని ఎక్కడ 10 ఏళ్ళు వీళ్ళు నానబెట్టినటువంటి రేషన్ కార్డు ఒక్కడికి కూడా లేదు. మేము వచ్చి ఈ 20 నెలల్లోనే అనేక మందికి రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. పేద ప్రజలకి అండగా ఉండి
ముఖ్యంగా సన్న బియ్యం ఇవ్వటం జరిగింది. ఇది వాళ్ళ పేద ప్రజలందరూ కూడా ఆస్వాదిస్తా ఉన్నారు. షాదీ ముబారక్ ఇస్తా ఉన్నాం, కళ్యాణ లక్ష్మి ఇస్తా ఉన్నాం, అనేక రకమైన పథకాలు తీసుకొచ్చి ముస్లిం మహిళలకు కుటుంబేషన్లు ఇచ్చాం. మళ్ళీ రేపు ఇవ్వబోతా ఉన్నాం. ముస్లిం ఆడబిడ్డలకి మరి ఎవరైతే భర్త లేని వారు ఉన్నారో వారికి 50,000 చెక్కులు రేపు ఎల్లుండో కూడా ఇవ్వబోతా ఉన్నాం. ఈ రకంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పక్షాన నిలబడి అన్ని కార్యక్రమాలు తీసుకుని పేద ప్రజలకు అండగా ఉంటే, మరి ఓరలేని కొంతమంది ఎమ్మెల్యేలు కానీ ఇట్లా గెలిచిన వాళ్ళు ఏటుకో కొట్టుకోకూడదు, మరి వాళ్ళ ప్రభుత్వాన్ని బదనాం చేయాలని ఆలోచన చేస్తా ఉన్నారు. ఇవి సహించబోమని చెప్పి తెలియజేస్తూ, అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి వాళ్ళు ముఖ్యంగా నా ఇంటి నిలబడినటువంటి మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. సబ్స్క్రైబ్ చేసుకోండి TG24. सब्सक्राइब TG24 TV. सब्सक्राइब कीजिए TG24 TV और एंजॉय कीजिए.